అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఎవరైనా వెళ్తే అంగన్వాడీ కేంద్రాల్లోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇలా ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం 26,000 అమలు చేసి ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చుకుంటూ ప్రతి నెల మొదటితేనే జీతాలు ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కల్పించి ఖాళీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు, ప్రమోషన్లు అన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగిస్తే బాగుండేది. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెడతామని ఈ 1 ఇయర్ నుంచి ప్రచారం ఆర్భాటాలు పలికారు ప్రభుత్వం వారు. తర్వాత 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ లాస్ట్కు చూస్తే కేవలం 210 ప్రాథమిక పాఠశాలల్లోనే ఈ ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించారు. మళ్ళీ ప్రీ ప్రైమరీ విద్యలో మళ్ళీ నర్సరీ, ఎల్కేజీ ఉండదట, కేవలం యూకేజీ మాత్రమే నిర్వహిస్తారట. కానీ మరి ఇటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ కొనసాగించనియట్లేదు, ఇటు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మరి నర్సరీ, ఎల్కేజీ లేదు. మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్ అయితే 3 ఏళ్ళు నిండగానే నర్సరీ, ఎల్కేజీల్లో ప్రవేశాలు అయితే చేసుకుంటున్నారు. ఇక మరి ఇటు అంగన్వాడీలను బాగుపరచాలనే ఉద్దేశం లేదు, ఇటు గవర్నమెంట్ స్కూల్ బాగుపరచాలనే ఉద్దేశం లేదు. ఈ విధంగా ప్రభుత్వం తప్పు నిర్ణయాలతో ముందుకెళ్తుంది. మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లోనే అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చి, అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టి ఇతర డిపార్ట్మెంట్స్ పనులు మొత్తం వాళ్ళకు రద్దు చేసి కేవలం ప్రీ ప్రైమరీ అందించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుండేది. ఇక చూస్తే 210 ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణలో యూకేజీ తరగతులు ప్రారంభం. త్వరలో మరో 700 నుంచి 800 బడుల్లో కూడా ఆ యూకేజీ తరగతులు ప్రారంభిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ప్రకటించింది. మరి పూర్వ ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని అందరికీ తెలుసు. మరి విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించిన ప్రీ ప్రైమరీ తరగతుల్లో యూకేజీ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఇక 12 జిల్లాల్లో 210 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించింది. కేవలం మరి ఒక్కో పాఠశాలలో 30 మందిని మాత్రమే చేర్చుకుంటారట. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో 5 ఏళ్లు నిండిన వారిని 1వ తరగతిలో చేర్చుకుంటున్నారు. దీని ప్రకారం 4 ఏళ్లు నిండితే యూకేజీలో ప్రవేశం కల్పిస్తామని ఇక్కడ సమగ్ర శిక్షా వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక యూకేజీ విద్యార్థుల పాఠాల సిలబస్కు ఎస్సీఆర్టీ నిపుణులు దాదాపు రూపకల్పన చేశారు. త్వరలోనే మరి యూకేజీ పాఠ్యపుస్తకాలను కూడా మరి ఈ 210 పాఠశాలకైతే అందిస్తారు. మరి ఈ పాఠాల బోధనకు ఒక విద్యా వాలంటీర్తో పాటు చిన్నారులకు సపర్యలు చేసేందుకు ఆయాను కూడా నియమిస్తామని అధికారులు అయితే తెలిపారు. మరి ఈ విధంగా మరి ఇక విద్యా వాలంటీర్ నియమిస్తే కనీసం వారికి 15,000 జీతం ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ 15,000 మరి అంగన్వాడీ టీచర్కు జీతం పెంచితే వాళ్ళు చక్కగా పనిచేసే వాళ్ళు మీకు ఆయాను నియమిస్తామంటున్నారు. ఆయా కూడా ఒక 10,000 జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 10,000 మరి ఆయాకు జీతం పెంచితే మంచిగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విద్యా వాలంటీర్లకు, ఆయాలకు అదనంగా నియమించడానికి అయ్యే ఖర్చును మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలకు కేటాయిస్తే ఖచ్చితంగా మరి వారికి జీతాలు కనీస వేతనం అమలవుతుంది. వాళ్ళు చక్కగా అంగన్వాడీలోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అస్తవ్యస్త విధానాలని అవలంబించకుండా ఒక కరెక్ట్ అయినటువంటి మార్గంలో వెళ్తే బాగుండేది. కాబట్టి అదనంగా విద్యా వాలంటీర్, అదనపు ఆయాను మరి ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లో నియమించే కంటే అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాలు పెంచి ప్రీ ప్రైమరీ విద్యను డెవలప్ చేస్తే బాగుంటుందని అందరు విద్యావేత్తలు కూడా భావిస్తున్నారు. మరి విద్యా వాలంటీర్లకు కనీస విద్యార్హతను ఇంటర్మీడియట్గా నిర్ణయిస్తామని, ఎంపిక తర్వాత వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ శిక్షణ ఏదో అంగన్వాడీ టీచర్లకే ఇస్తే సరిపోయేది. ఇక 1000 బడుల్లో ప్రారంభించాలని సీఎం ఆదేశించిన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో గత కొన్నేళ్లుగా ప్రీ ప్రైమరీ తరగతులు అయితే నడుస్తున్నాయి. ఇక సమగ్ర శిక్ష పీఎంశ్రీ కింద దాదాపు 350 పాఠశాలకు గత సంవత్సరం నుంచి నిధులు అందజేస్తున్నారు. మరి 2025-26లో దాదాపు 1000 పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరి ప్రతి జిల్లాలో కనీసం 30 బడుల్లో ప్రారంభించాలనుకున్నారు. కానీ ఇప్పుడు కేవలం 210 పాఠశాలను అనుమతించారు. మరో 700-800 పాఠశాలకు మంజూరు అవుతాయని విద్యాశాఖ పేర్కొంటోంది. ఈ నిర్ణయాన్ని నెల రోజుల ముందే తీసుకుంటే ప్రయోజనం ఉండేదని, ఇప్పటికిప్పుడే అనేక మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చేరారని ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రీ ప్రైమరీ విద్యను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగించి అదనపు వాలంటీర్లు, అదనపు ఆయాలను నియమించే బదులు ఈ ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయాకే ఆ వాలంటీర్లకు ఇచ్చే జీతాన్ని, అదనపు ఆయాకి ఇచ్చే జీతాన్ని ఇప్పుడున్న అంగన్వాడీ టీచర్కి, ఆయాకి చెల్లిస్తే వారికి కనీస వేతనం అమలవుతుంది. ఇటు ప్రీ ప్రైమరీ విద్య కూడా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకునే విధంగా చేయాలని చెప్పేసి అందరూ విద్యావేత్తలు కూడా సూచిస్తున్నారు. ఇక అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వానికి ఈ విధంగా నివేదిక కూడా, వినతిపత్రం కూడా అందజేస్తే ప్రభుత్వం కూడా పునరాలోచించే అవకాశం ఉంటుంది. మరొకసారి అంగన్వాడీ యూనియన్ కూడా దీన్ని చర్చించండి. మరి ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీలో కొనసాగించాలా వద్దా అనే దాని మీద కూడా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ కూడా పెట్టండి. విష్ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.